హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక టేస్టీ పాతకాలపు నాటి వంటకం చూపించబోతున్నాను. ఇది వచ్చేసి గుమ్మడికాయ దప్పలం. మా గోదావరి జిల్లా ఒక స్పెషల్ పాతకాలపు నాటి వంటకం ఇది. గుమ్మడికాయ దప్పలం అంటే ఏం లేదండి, గుమ్మడికాయ పులుసులానే ఉంటుంది కానీ కొద్దిగా చిక్కగా ఇలా గ్రేవీలాగా ఉంటుందన్నమాట. దీన్ని మా వైపు దప్పలం అంటాం. చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఇప్పటికన్నా కూడా మా అమ్మమ్మలు నానమ్మలు చేసేవాళ్ళు చాలా రుచిగా. మరి మనం కూడా ఆ పాతకాలపు నాటి వంటకాల్ని జ్ఞాపకాల్ని మర్చిపోకుండా నెమరు వేసుకుంటూ మీకు మా నాన్నమ్మ దగ్గర నుంచి నేర్చుకునే వంటకాన్ని చేసి చూపిస్తాను. మరి దీని తయారీ విధానం ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దామా. ముందుగా దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక కూర గుమ్మడికాయ ముక్కను తీసుకోండి. నేను తీసుకునే ముక్క వచ్చేసి ఒక 1/2 kg వరకు ఉంటుందండి. దీని లోపల పీచు అలాగే గింజలు ఉంటాయి కదా, వాటిని అన్నిటిని నీట్గా తీసేసుకుని దీని అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని చూడండి ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. చెక్కుతో సహా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కూర చేసుకోవడానికి స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకోండి. పచ్చిశనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత మిగతా తాలింపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే ఒక 10 మెంతి గింజలు వేసుకోండి. పులుసులో ఎప్పుడైనా కూడా కొద్దిగా మెంతులు వేయడం వల్ల టేస్ట్ వాసన కూడా చాలా బాగుంటుంది. ఇవి సగం పైన వేగిపోయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పైపొట్టు తీసేసి ఈ విధంగా కాస్త కచ్చపచ్చ దంచారు చేసుకోండి. తర్వాత 2 కట్ చేసుకుని ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకుని వేయించుకోండి. వీటినన్నిటినీ కూడా ఈ విధంగా దోరగా వేయించేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసుకుని పక్కన ఉంచుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు మరొకసారి ఇవన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ముక్కల్ని కాస్త మగ్గించుకోండి. ముక్కలు చూడండి ఈ విధంగా ఒక 20% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా మెత్తగా నానబెట్టేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా పిసికేసుకుని చిక్కటి చింతపండు రసాన్ని ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం మరీ ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ ఎక్కువ పులుపు ఉంటే అంత టేస్ట్ బాగుండదు దీనికి. కాబట్టి చూసుకుని వేసుకోండి, కావాలంటే టేస్ట్ చూసుకుని తర్వాత వేసుకోవచ్చు. ఇలా చింతపండు పులుసులో 1 నిమిషం పాటు ముక్కలు ఉడికిన తర్వాత ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసేసుకుని మూత పెట్టేసుకుని ముక్కల్ని పూర్తిగా ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ముక్కలు ఒక 80% ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లంని ఈ విధంగా సన్నగా తురిమి యాడ్ చేసుకోండి. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ముక్కల్ని పూర్తిగా ఉడికించుకోవాలి. ముక్కలు చూడండి ఈ విధంగా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇది కొంచెం పల్చగా ఉంది కదా, ఇలా ఉంటే ఇది పులుసులా ఉంటుంది. దప్పలంకి ఏంటంటే ఇందులో కొంచెం బియ్యం పిండి వాటర్ని యాడ్ చేస్తారు, దానివల్ల ఇది కొంచెం చిక్కబడుతుంది అనమాట. కాబట్టి ఒక గిన్నెలోకి 1 టీ స్పూన్ బియ్యం పిండి తీసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసుకుని దీన్ని అంతా కూడా ఉండలు లేకుండా బాగా స్మూత్ గా అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకునేసరికి ఇదంతా కూడా చూడండి ఈ విధంగా కాస్త చిక్కబడుతుంది. ఇలా ఇదంతా కూడా కొద్దిగా దగ్గర పడేంత వరకు 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత లాస్ట్ గా ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సో ఇప్పుడు ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ దప్పలం రెడీ అయిపోయినట్లే. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసి మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి చెప్పగలరు. అలాగే మరి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటకాల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.